టీ20 వరల్డ్ కప్ లీగ్ దశ చివరి మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్ అదరగొట్టే ప్రదర్శన చేసింది. సెయింట్ లూసియా వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 104 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది వెస్టిండీస్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి వెస్టిండీస్ నికోలస్ పూరన్, జాన్సన్ చార్లెస్ల అద్భుత ఇన్నింగ్స్ తోటి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 53 బంతుల్లో 98 పరుగులు, జాన్సన్ చార్లెస్ 27 బంతుల్లో 43 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 16.2 ఓవర్లలో 114 పరుగులకే పరిమితమైంది. ఇప్పటికే వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 8కు అర్హత సాధించడంతో పెద్దగా ప్రాధాన్యత లేని ఈ మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు తమ హిట్టింగ్ పవర్ ఏంటో చూపించారు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. బ్రాండన్ కింగ్ కేవలం 7 పరుగులకే అవుట్ అయ్యాడు. కానీ మరో ఓపెనర్ చార్లెస్తో కలిసి వన్డౌన్లో వచ్చినటువంటి నికోలస్ పూరన్ విధ్వంసాన్ని సృష్టించాడు. అజ్మతుల్లా వేసినటువంటి ఇన్నింగ్స్ 4వ ఓవర్లో పూరన్ బౌండరీల మూత మోగించాడు. తొలి బంతికి 6 బాదిన పూరన్ రెండో బంతిని బౌండరీగా బాదగా ఎత్తులో రావడంతో అంపైర్ నోబాల్గా ఇచ్చాడు. పూరన్ దెబ్బకు గతి తప్పిన అజ్మతుల్లా వరుసగా 5 వైడ్లు వేశాడు. ఫ్రీ హిట్ డెలివరీకి పూరన్ పరుగులేమీ చేయలేకపోయాడు. కానీ తర్వాత బంతి లెగ్ బై 4 వెళ్ళగా మరుసటి బంతిని 4 కొట్టినటువంటి పూరన్ చివరి 2 బంతులను 6లుగా మలిచాడు. దీంతో ఆ ఓవర్లో 36 పరుగులు వచ్చాయి. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసే సమయానికి వెస్టిండీసు 1 వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావటం గమనార్హం. వెస్టిండీస్ జోరు చూస్తే 250 పరుగులు ఈజీగా చేసేలా కనిపించింది. కానీ పవర్ ప్లే ముగిసిన తర్వాత ఆఫ్ఘన్ బౌలర్లు పుంజుకున్నారు. 7వ ఓవర్లో నూర్ అహ్మద్ 4 పరుగులు మాత్రమే ఇవ్వగా ఇన్నింగ్స్ 8వ ఓవర్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి నవీన్ ఉల్ హక్ ఆ ఓవర్ చివరి బంతికి చార్లెస్ను అవుట్ చేశాడు. చార్లెస్ అవుట్ అయ్యాక షాయ్ హోప్, కెప్టెన్ రోమ్నో పావ్లోవ్ సహకారంతో పూరన్ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. షాయ్ హోప్ 17 బంతుల్లో 25 పరుగులు, రోమ్నో పావెల్ 15 బంతుల్లో 26 పరుగులు చేశారు. రషీద్ ఖాన్ వేసినటువంటి ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 3 సిక్స్లు, 4 బాదినటువంటి పూరన్ 80లోకి వచ్చాడు. చివరి ఓవర్లో తొలి 2 బంతులను 6లుగా మలిచిన పూరన్ 3వ బంతిని డాట్ బాల్గా ఆడాడు. 4వ బంతిని కవర్స్ దిశగా ఆడిన పూరన్ 2వ పరుగు తీసే క్రమంలో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 98 పరుగుల వద్ద అవుట్ అయిన ఈ కరేబియన్ హిట్టర్ టీ20 వరల్డ్ కప్లో తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాడు. పూరన్ దూకుడుతోటి వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్పై టీ20లలో అత్యధిక పరుగులు చేసినటువంటి జట్ల జాబితాలో వెస్టిండీస్ 2వ స్థానంలో నిలిచింది. 2013లో అబుదాబి వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్పై ఐర్లాండ్ చేసిన 225 పరుగులే ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోరు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ బోర్డుపై పరుగులేమీ చేరకముందే తొలి ఓవర్లోనే ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ వికెట్ను కోల్పోయింది. క్రమంగా వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కరేబియన్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్ 3 వికెట్లు తీగా గుడికేష్ మోటీ, అఖిల్ హుసేన్ చెరో 2 వికెట్లు తీశారు. రసెల్ అల్జారి జోసెఫ్లకు తలో వికెట్ దక్కింది. ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ బ్రాండన్ కింగ్ 6 బంతుల్లో 1 4 తోటి 7 పరుగులు మాత్రమే చేసి అజ్మతుల్లా బౌలింగ్లో బౌల్డ్ కాగా మరొక ఓపెనర్ చార్లెస్ 27 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 43 పరుగులు చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో గుల్బదీన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నికోలస్ పూరన్ 53 బంతుల్లో 6 ఫోర్లు, ఏకంగా 8 సిక్స్లతోటి 98 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి షాయ్ హోప్ 17 బంతులు ఎదుర్కొని 2 సిక్స్లతోటి 25 పరుగులు చేసి గుల్బదీన్ బౌలింగ్లో నజీబుల్లాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రోమ్నో పావెల్ 15 బంతులు ఎదుర్కొని 1 4 2 సిక్స్లతోటి 26 పరుగులు చేసి గుల్బదీన్ బౌలింగ్లో నంగే యాలియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రసెల్ 3 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా రూథర్ఫర్డ్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఇక ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా 1 వికెట్, అదేవిధంగా నవీన్ ఉల్ హక్ 1 వికెట్ తీయగా గుల్బదీన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం 219 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 16.2 ఓవర్లలో 114 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఓపెనర్ గుర్బాజ్ 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా హుసేన్ బౌలింగ్లో రసెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్ 28 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 1 సిక్సర్తోటి 38 పరుగులు చేసి మెక్కాయ్ బౌలింగ్లో చార్లెస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక గుల్బదీన్ 10 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 7 పరుగులు చేసి
మోటీ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ కాగా అజ్మతుల్లా 19 బంతులు ఎదుర్కొని ఒక 4 ఒక 6 తోటి 23 పరుగులు చేసి హుసేన్ బౌలింగ్లో పావెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నజీబుల్లా 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా మెక్కాయ్ బౌలింగ్లో చార్లెస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా నబీ 4 బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి మెక్కాయ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక కరీం జనత్ 9 బంతులు ఎదుర్కొని ఒక 6 తోటి 14 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ 11 బంతులు ఎదుర్కొని 2 4లు ఒక 6 తోటి 18 పరుగులు చేసి రుసెల్ బౌలింగ్లో రమణో పవల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నూర్ అహ్మద్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి మోటీ బౌలింగ్లో రూథర్ఫర్డ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నవీన్ హులాకు 6 బంతుల్లో ఒక 4 తోటి 4 పరుగులు చేసి జోసెఫ్ బౌలింగ్లో పూరన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఫజల్ హక్ ఫారూఖీ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 16.2 ఓవర్లలో 114 పరుగులకే ఆల్అవుట్ అయి 104 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో మెక్కాయ్ 3 వికెట్లు తీయగా మోటీ అదేవిధంగా అఖిల్ హుసేన్ చెరో 2 వికెట్లు తీశారు. అండ్రీ రసెల్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ తీయటం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి 98 పరుగులు చేసి వెస్టిండీస్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి నికోలస్ పూరన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంతో వెస్టిండీస్ జట్టు గ్రూప్ సిలో ఆడినటువంటి 4 మ్యాచ్లలోనూ విజయం సాధించి మొత్తం 8 పాయింట్లతోటి గ్రూప్ సిలో అగ్రస్థానంలో నిలిచింది. వెస్టిండీస్ యొక్క నెట్ రన్ రేట్ కూడా అద్భుతంగా ఉంది, +3.25గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ గ్రూప్ సిలో 2వ స్థానంలో నిలిచి సూపర్ 8కి అర్హత సాధించడం జరిగింది.